అందరికీ నమస్తే అండి. నేను మీ రమేష్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మన యొక్క ట్రూబీలో ఉన్నటువంటి ఫ్యాట్ టు ఫిట్ అంటే వెయిట్ లాస్కి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో మనం చాలామంది అంటే వెయిట్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల సఫర్ అవుతూ ఉంటాం. సో నేను ఏ పని చేయలేకపోతున్నాను, చాలా లేజీగా ఫీల్ అవుతున్నాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా చాలామంది ఎక్కువ ఓవర్ ఎక్సర్సైజెస్ అంటే తగ్గడం కోసం, బాడీ వెయిట్ అనేది తగ్గడం కోసము సో చాలామంది ఓవర్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తుంటారు. సో ఇక్కడ నుంచి అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి. మన యొక్క ట్రూబీ ఫ్యాట్ టు ఫిట్, సో ఏదైతే ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ ఉందో ఈ యొక్క ప్రోడక్ట్ మనం యూజ్ చేసినట్టయితే సరిపోతుంది. సో ఈ యొక్క ప్రోడక్ట్ ఏంటి అని అంటే, సో ఇందులో ప్యూర్ గా నేచురల్ గా ఇంగ్రీడియంట్ అంటే కొన్ని హెర్బ్స్ తో ఈ యొక్క జ్యూస్ అనేది, ఆర్గానిక్ జ్యూస్ అనేది మనం తయారు చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గోక్షర కానీ, మధునాశిని కానీ, కాటుకి కానీ, ఆమ్లా, సో ఇలాంటి కొన్ని నేచురల్ గా దొరికేటువంటి హెర్బ్స్ నుంచి ఈ యొక్క జ్యూస్, ఆర్గానిక్ జ్యూస్ ని తయారు చేసాము. సో ఇదేం చేస్తుందంటే, ఈ యొక్క జ్యూస్ ని మనం తీసుకోవడం వల్ల మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇంప్రూవ్ చేసి ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన స్టొమక్ దగ్గర, లైక్ పొట్ట దగ్గర కానీ అండ్ టైస్ కానీ, సో మన యొక్క తొడల దగ్గర కానీ, సో మన బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉందో ఆ యొక్క ఫ్యాట్ ని పూర్తిగా బర్న్ చేస్తుందండి. దీని ఫస్ట్ కాన్సెప్టే ఫ్యాట్ బర్నింగ్. సో ఫ్యాట్ మొత్తం బర్న్ అవుతుంది. ఈ యొక్క ఫ్యాట్ అంతా బర్న్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అవుతాము. సో దీన్ని మనం ఏం చేయాలంటే కంటిన్యూస్గా ప్రోడక్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు విత్ ఇన్ 30 daysలోనే మినిమం 1 kg to 5 kg డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి. మినిమం 1 kg to 5 kg డిఫరెన్స్. అదేంటండి 1 kg to 5 kg అంటే, చాలా మంది అంటే వాళ్ళ యొక్క బాడీ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే డైట్ మెయింటైన్ చేస్తూ ఫుడ్ బాగా ఓవర్గా తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక 1 kg డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తూ విత్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఒక 2 kg 3 kg వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇంకొంతమంది ఇంకొంచెం బెటర్గా చేసే వాళ్ళకి మినిమం అందుకేనండి ఒక 2 kg నుంచి 5 kg వరకు అయితే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, మార్నింగ్ ఎంప్టీ స్టొమక్తో 30 ml జ్యూస్ తీసుకొని, ఈ యొక్క బాటిల్లోనే కప్ ఉంటుంది చిన్నది. సో ఆ యొక్క కప్తో 30 mlని 100 ml వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్లు, హాట్ వాటర్ కాదు, కోల్డ్ వాటర్ కాదు, సో వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్లు మీకు దొరక్కపోతే నార్మల్ వాటర్లో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. 100 ml వాటర్ తీసుకోండి, 30 ml జ్యూస్ తీసుకోండి. ఈ 100 ml వాటర్లోకి జ్యూస్ని మిక్స్ చేసి బాగా కలిపేయండి. ఇది కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది మీకు, బట్ అయితే మీరు తాగేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా బాడీ లోపలికి వెళ్ళిన వెంటనే మీ యొక్క బాడీలో ఆ యొక్క జ్యూస్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలాగా మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ ఎంప్టీ స్టొమక్, ఈవినింగ్ ఎంప్టీ స్టొమక్తో డైలీ 2 times 30 ml అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ది బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ దీంతో మీరు ఫుడ్ డైట్ ఏం మెయింటైన్ చేయాలి అని అంటే, మీరేం పెద్దగా డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు చేయాల్సిన ఫార్మేట్ ఒకటే, మార్నింగ్ మీరు జ్యూస్ తాగిన వెంటనే 45 minutes గ్యాప్ మినిమం ఇవ్వండి. 45 minutes గ్యాప్ తర్వాత మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 ఇడ్లీలు తింటున్నారు అని అంటే 3 ఇడ్లీలు తినండి. 5 దోశలు తింటున్నారంటే ఒక 4 దోశలు తినండి. అంటే మీరు ఏం చేయాలంటే 100% ఫుడ్లో 70% మాత్రమే మీరు తీసుకోవాలి. 100%లో 70% ఫుడ్డే మీరు తీసుకోవాలి. ఆ 30%ని మీరు తగ్గించాలి. అండ్ అదేవిధంగా ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఆల్సో టైంకి తినండి. అండ్ ఈవినింగ్ కూడా సేమ్ ఒక 6 o'clockకి జ్యూస్ తాగేసి 7 o'clockకి మీరు ఫుడ్ తినండి. నైట్ టైమ్స్లో మోస్ట్లీ చాలా మంది టిఫిన్స్ ప్రియారిటీ ఇస్తుంటారు. సేమ్ అప్పటికి కూడా మీరు 70% ఫుడ్డే తీసుకోండి. ఇంకా పెద్ద డైట్ ఏం లేదండి వీటిలో. అండ్ మీరు కొంతమంది రన్నింగ్ వెళ్ళే వాళ్ళు, ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళు, ఇంట్లోనే కొన్ని ఎక్సర్సైజెస్ అంటే స్ట్రెచ్గా చేసే వాళ్ళు ఉంటే సో అది కూడా మీరు దీంతో చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మీకు ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇంకా కొంతమంది అంటే బయట మేము అంటే వాకింగ్ వెళ్ళలేము, జాగింగ్ వెళ్ళలేము, డైట్ మెయింటైన్ చేయలేము అన్న వాళ్ళు మీరు స్కిప్పింగ్ చేస్తూ కూడా దీన్ని ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అంటే ఇంట్లో స్కిప్పింగ్ చేయడం వల్ల బాడీ మొత్తం మీకు కదులుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మీ బాడీలో నుంచి స్వెట్ బయటికి రావాలి. మీ బాడీలో నుంచి స్వెట్ బయటికి అంటే చెమట బయటికి రావాలి. ఎప్పుడైతే జ్యూస్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ లోపల బర్న్ అవుతుందో, ఈ ఫ్యాట్ మొత్తం బయటకు ఎప్పుడు వస్తుంది అంటే మన యొక్క స్వెట్ ద్వారా, మన యొక్క యూరిన్ ద్వారా బయటకు వస్తుంది.
ఇక్కడ ఒక కండిషన్ ఉందండి, ఖచ్చితంగా పాటించాల్సిన కండిషన్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఈ ఫ్యాట్ లాస్, నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను తగ్గాలి అనుకున్న ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. బట్ వాళ్ళు చేయాల్సింది ఒకటే, ఈ జ్యూస్ తీసుకున్నప్పుడు పర్ డేలో మినిమం 4 to 5 లీటర్స్ వాటర్ అంటే లిక్విడ్ కంటెంట్ మీ బాడీలోకి తీసుకోవాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. 4 to 5 లీటర్స్ మేము వాటర్ తాగుతామంటే ఈ యొక్క ప్రోడక్ట్ మీరు అంటే ఎలాంటి థింకింగ్ లేకుండా ఒక పాజిటివ్ మైండ్తో అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. ఎందుకు వాటర్ తీసుకోవాలంటే, మన బాడీ లోపల ఫ్యాట్ అనేది బర్న్ అయినప్పుడు లోపల హీట్ జనరేట్ అవుతుందండి. ఆ హీట్ని బాడీ లోపల ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ బాడీ మొత్తం తట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా వాటర్ కంటెంట్ బాడీ లోపల ఉండాలి. నీటి శాతం బాడీలో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తాం. ఎంత ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తే ఆ యొక్క చెడు కొలెస్ట్రాల్స్ మొత్తం కూడా యూరిన్ ద్వారాను స్వెట్ ద్వారాను బయటకు రిలీజ్ అయిపోతాయి. సో చాలా హెల్తీగా ఉంటాం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాదు. సో ఒకవేళ జ్యూస్ తీసుకున్నప్పుడు మీరు వాటర్ తాగకపోతే మీ యొక్క సిమ్టమ్ ఏంటంటే, మీరు యూరిన్ వెళ్ళినప్పుడు మీకు కొంచెం మంటగా బర్నింగ్ సెన్సేషన్స్ అనిపించినట్టు, కళ్ళు కొంచెం మంటలు వచ్చినట్టు అనిపిస్తాయి. దానికి కారణం సైడ్ ఎఫెక్ట్ కాదండి, ఆ రోజు మీరు నీళ్లు తాగలేదని మీరు అర్థం చేసుకొని వాటర్ అయితే ఫుల్గా తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు ఎలాంటి లిక్విడ్ కంటెంట్, లెమన్ జ్యూస్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఏదైనా సరే లిక్విడ్ కంటెంట్ అనేది మీ యొక్క బాడీలోకి మినిమం ఒక 5 లీటర్స్ పర్ డేకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కండిషన్స్ని ఫాలో అయితే చాలండి. సో కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటంటే, బర్గర్లు, పిజ్జాలు, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్ని బయట అవుట్ సైడ్ ఫుడ్స్ని 98% అవాయిడ్ చేయండి. ఎప్పుడో మంత్కి ఒక్కసారి తింటే ఏం కాదండి, 98 డేస్ అదే విధంగా తింటే కష్టం అవుతుంది. కాబట్టి మీరు కంప్లీట్గా మీ యొక్క అవుట్ సైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి, హోమ్ ఫుడ్స్ని ప్రిఫర్ చేయండి. సో అది కూడా లిమిటెడ్ 70% ఫుడ్ని అయితే తీసుకోండి. సో ఈ యొక్క ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్తో పాటు మీరు ఎక్స్ట్రాగా ఇంకొకటి స్పైరులినా టాబ్లెట్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క స్పైరులినా టాబ్లెట్ ఏదైతే మీరు 30% మీరు లెస్ చేశారు అంటే, ఫుడ్ ఇక్కడ లెస్ చేశాం కదా, ఈ యొక్క ఫుడ్ని కూడా ఈక్వల్ చేయడానికి ఫుడ్ సప్లిమెంటరీ ప్రోడక్ట్గా ఉపయోగపడుతుంది. సో చాలా మందికి బ్లడ్ యొక్క అంటే బ్లడ్ లెవెల్స్ని, హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి కూడా ఈ యొక్క స్పిరులినా యూజ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి బాడీ యాక్టివ్గా పనిచేసి ఇమ్యూనిటీ సిస్టమ్ని బాడీలో ఇంకా బెటర్గా చేయడానికి యూజ్ అవుతుంది. ఈ స్పైరులినా తల్లిపాల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి పదార్థం అండి. సో నాసాలో కూడా యూజ్ చేసేటువంటి ఒక ఫుడ్ సప్లిమెంటరీ ప్రోడక్ట్. అలాంటి ప్రోడక్ట్ మనం తీసుకోవటం వల్ల ఇక్కడ ఫుడ్ తగ్గించినప్పుడు, డైట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మన బాడీలోకి వెళ్ళి సో కంప్లీట్ ఎనర్జీస్ని మనకి డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది స్పిరులినా కూడా. ఈ స్పిరులినా మీరు ఆఫ్టర్ ఫుడ్ అంటే ఫుడ్ తీసుకున్న 40 మినిట్స్ తర్వాత మీరు ఈ యొక్క టాబ్లెట్ డైలీ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకుంటే చాలు. ఒకవేళ మీకు మార్నింగ్ కన్సూమ్ చేయలేకపోయారు టాబ్లెట్, నైట్ పడుకునేటప్పుడు 2 టాబ్లెట్స్గా మీరు కన్సూమ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, ఈ యొక్క ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ 100% రిజల్ట్ అయితే ఉంది. సో చాలా మందికి యూజ్ చేయించాము. సో అది వాళ్ళ ఓన్గానే వాళ్ళు అంటే రియలైజ్ అయ్యారు. సో న్యాచురల్ లాస్ అండి, అంటే ఏదో పెద్దగా వేరే ప్రోడక్ట్లు వాడేసి, లేకపోతే వేరే ఏదో కొన్ని స్టెరాయిడ్స్ లాంటివో లేకపోతే డ్రగ్స్ టైప్ వాడి బాడీని ఎఫెక్ట్ చేసుకోవడం కన్నా ఆర్గానిక్ ఫార్మేట్లో జ్యూస్ని వాడటం వల్ల సో మనం మన యొక్క బాడీ వెయిట్ లాస్ చాలా ఈజీగా న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. మీకు ఒక 30 డేస్లోనే సమ్ వేరియేషన్, మీ బాడీలో కండిషన్స్ ఆఫ్ వేరియేషన్ అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. దీన్ని మీరు 90 డేస్ అయితే యూజ్ చేశారంటే మీ బాడీ నార్మల్ లెవెల్ కంట్రోల్కి అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు జస్ట్ ఫుడ్ మెయింటెనెన్స్తోనే మీరు దీన్ని తీసుకోవచ్చు. ఏదైనా కూడా ఒక కోర్స్ టైప్లోనండి, ఒక ట్రీట్మెంట్ అన్నప్పుడు ఒక కోర్స్ లాగా మనం దాన్ని యూజ్ చేస్తేనే, కంటిన్యూగా యూజ్ చేస్తేనే మనకి ది బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఎలాంటి వ్యక్తి అయినా అండి, ఎంత లావు ఉన్న పర్సన్ అయినా, ఎలాంటి ప్రాబ్లం ఉన్న పర్సన్ అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బాడీలో వేరే ఆర్గాన్ పైన ఏదైనా డ్యామేజ్ ఉండి వేరే ప్రాబ్లం ఉంటే వన్స్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రోడక్ట్ చూపించి మీరు యూజ్ చేయొచ్చో లేదో అడగండి. సో ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుందండి ఈ యొక్క ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ మీకు. సో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికీ చాలా మందికి మేము వెయిట్ లాస్ చేయించాం కాబట్టి చెప్తున్నా. సో మీ అందరు కూడా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అయితే యూజ్ చేయండి. సో కింద నా యొక్క నంబర్ అయితే మీకు సెండ్ చేస్తాను. సో నా యొక్క పేరు రమేష్. సో నా కాంటాక్ట్ నెంబర్ 9666154427. సో డిస్క్రిప్షన్లో నేను నా యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి నేను మీకు ఫుల్ డీటెయిల్ అయితే ఇస్తాను. సో ఈ యొక్క ప్రోడక్ట్ని కూడా మీరు యూజ్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.